అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ని పలకరించారు ముఖ్యమంత్రి రేవంత్ వచ్చిన సమయంలో కేసీఆర్ సహా హరీష్ రావు తలసాని సహా బీఆర్ఎస్ నేతలందరూ కూడా లేచి నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ను చూసి కూడా సీట్లో నుంచి మాజీ మంత్రి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి నిల్చోలేదు. మొదట కౌశిక్ లేచే ప్రయత్నం చేసిన కేటీఆర్ లేవకపోవడంతో అలాగే కూర్చుండిపోయారు కౌశిక్ రెడ్డి. ఇద్దరి నేతల వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చిన మర్యాద ఇవ్వరా అంటూ విమర్శలు చేశారు. స్థాయిలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు సెటైర్లు వేస్తూ ఉన్నాయి. కేసీఆర్ చావును కోరుకున్న వాళ్లకు ఎందుకు మర్యాద ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి అంటే కేసీఆర్ లాంటి సీనియర్ నేత తలసాని హరీష్ రావు కూడా లేచి నిల్చున్నారు. కానీ ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి నిల్చుంటున్నప్పటికీ కూడా కేటీఆర్ నిల్చోకపోవడంతో తను కూడా అలానే కూర్చుండిపోయినటువంటి పరిస్థితి ఏంటి ఈ పరిణామం? దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ వ్యవహరించినటువంటి తీరుపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ వద్దకు ఇటు సీఎం హరీష్ రావుతో పాటు మరికొంతమంది మంత్రులు వీళ్ళంతా కూడా వస్తూ నమస్కారం చేయడం, దీనికి ప్రతిగా కూడా కేసీఆర్ తన సీట్లో నుండి లేచి నమస్కారం చేయడం, ఇదంతా కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఇదే వీడియోలో కేసీఆర్ కన్నా కూడా ఒక రెండు పోడియంస్ వెనుక ఉన్నటువంటి కేటీఆర్ తో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారో ఇదే సందర్భంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలంతా ఇటు హరీష్ రావు కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, శ్రీశైలం తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇలాంటి అంతా ముఖ్యమైనటువంటి నేతలు అంతా అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి రావడంతో తమ స్థానాల నుండి లేచి నిలబడ్డారు. వినమ్రంగా ఒకరికొకరు నమస్కారం చేసుకోవడం, ప్రతి ఒక్కరికి ఇటు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ తో పాటుగా పక్కన ఉన్నటువంటి తలసానికి కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖంగా అభిముఖంగా చూస్తూ నవ్వుతూ నమస్కారం చెప్పిన సందర్భం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే వీరి వెనుకనే ఉన్నటువంటి కేటీఆర్ ఇటు పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా కేసీఆర్ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ను పట్టించుకోకుండా, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కనీసం ఒక తన ఫేస్ ను కూడా చూడకుండా మరోవైపు ముఖం తిప్పుకొని చేతులు అడ్డు పెట్టుకొని ఉన్నటువంటి సందర్భం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వస్తున్నారో అదే టైంలో మిగతా సభ్యులు లేచినటువంటి విధంగానే కౌశిక్ రెడ్డి కూడా తన ప్లేస్ నుండి లేచేందుకు ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా ఆయన మళ్ళీ వెనక్కి తగ్గడం, కూర్చోవడం, ఏదైతే కేటీఆర్ ఏ విధంగానైతే కూర్చున్నారో అదే విధంగా ఫేస్ అడ్డు పెట్టుకుంటూ కౌశిక్ రెడ్డి కూర్చోవడం, ఇదంతా కూడా వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తంగా కూడా ఈ వీడియోను వైరల్ చేస్తుంది. కేసీఆర్ ఏదైతే కేసీఆర్ ను తను సీఎం రేవంత్ రెడ్డి పలకరించేందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక సభా నాయకుడిగా ఒక హుందాతనాన్ని అయితే రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. కానీ ఆయన రిసీవ్ చేసుకోవడంలో ఇతర నాయకులతో పోలిస్తే ఇటు కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి భిన్నంగా వ్యవహరించడం ప్రస్తుతం వీళ్ళంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎక్కడైతే ఒక సభానాయకుడు అసెంబ్లీకి సభానాయకుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు సీఎం ఆయన ప్రజలందరికీ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక రిప్రజెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ సమర్థించుకునేటువంటి ప్రయత్నంలో క్రాంతి కేసీఆర్ చావును కోరుకున్నటువంటి వాళ్ళకి మేము ఎందుకు మర్యాద ఇవ్వాలి అని కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ ముందే చెప్పారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ కక్ష కానీ ఏమీ లేదు, రాజకీయాలు వేరు ఇది వేరు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మేము మంచిగా కోరుకున్నాం తప్ప ఎక్కడ చెడు కోరుకోలేదని కూడా కాంగ్రెస్ నేతలు తిరిగి కౌంటర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు సమర్థించుకునేటువంటి ప్రయత్నం? అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ కి ఇద్దరికి కూడా రాజకీయ పరంగా చాలా వైరుధ్యం ఉంటుంది.
ఎందుకంటే ముందు నుండి తాను రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు అయ్యారో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నుండి కూడా అగ్రెసివ్ పాలిటిక్స్ అనేటువంటిది కాంగ్రెస్ నుండి మొదలయ్యాయి. ప్రతి సందర్భంలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ను ప్రధానంగా అన్ని తన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అన్ని శాఖల్లో కూడా కేటీఆర్ పెత్తనం ఎక్కువ అవుతుంది అనేటువంటి ఒక డిమాండ్, ఒక రకమైనటువంటి ఆరోపణలు అయితే కేటీఆర్ పై వ్యక్తమయ్యాయి. వీటన్నిటినీ కూడా అప్పటి పిసిసిగా చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించడం, అలాగే రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ కూడా వీళ్ళిద్దరికి ఒక అగ్నికాద్యం పూసినట్టుగా చెప్పొచ్చు. ఏదైతే 2023 ఎలక్షన్స్ కు ఒక 6 నెలల ముందు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు, మరీ ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం, వీటన్నిటినీ కూడా అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, వీటన్నిటికీ కూడా కేటీఆర్ ను దోషిగా చూపెట్టడం, ఇదంతా ఎలక్షన్స్ కు ముందు జరిగినటువంటి సందర్భం. అప్పటి నుండి ఎప్పుడైతే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో అప్పటి నుండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పేరుకు కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా సభలో ఇటు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ తన భుజాలపై వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డిని నేరుగా మాటల ద్వారా అటాక్ చేయడం, ఇది మొత్తం కూడా ఇద్దరి మధ్య ఒక పచ్చిగడ్డి వేస్తే బగ్గు అనేటువంటి పరిస్థితి కనబడ్డట్టుగా చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే మొన్న 3 రోజుల క్రితం కోసుగిలో జరిగినటువంటి సభలో కేసీఆర్ ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కేటీఆర్ కూడా వరుసగా 2 రోజుల నుండి ఇటు మహబూబాద్ కావచ్చు, భువనగిరిలో జరిగినటువంటి సభల్లో కూడా కౌంటర్ వచ్చారు. వీటిని మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని కోట్ చేస్తూనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఎప్పుడైతే కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక రకమైనటువంటి ఒక మర్యాద పూర్వకమైనటువంటి వ్యవహార శైలి అందించలేదో దీన్ని ఎందుకు దీన్ని పెద్దగా చూడాలి, ఖచ్చితంగా ఎప్పుడైతే తన తండ్రిని విమర్శించిన నేతకు ఒక మంచి కొడుకుగా తనను విమర్శించడం, తను వ్యతిరేకించడం తను తట్టుకోలేకనే కేటీఆర్ ఈ విధంగా వ్యవహరించాడు అనేటువంటి ఒక కౌంటర్ అయితే ఇస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా హుందాగా పలకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ వచ్చిన సమయంలో కేసీఆర్ సహా లేచి నిలబడ్డటువంటి వారు హరీష్ రావు, తలసానితో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా లేచి నిల్చున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. రేవంత్ను చూసి కూడా సీట్లో నుంచి మాజీ మంత్రి కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి లేవలేదు. మొదట కౌశిక్ లేచేటువంటి ప్రయత్నం చేసినా కేటీఆర్ లేవకపోవడంతో అలాగే కౌశిక్ రెడ్డి కూర్చుండిపోయారు. ఇద్దరి నేతల వ్యవహార శైలి మీద కాంగ్రెస్ నేతలైతే తీవ్ర విమర్శలైతే చేస్తున్నటువంటి పరిస్థితి. తన హుందాను తన ముఖ్యమంత్రి స్థాయిని కూడా తగ్గించుకొని దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వద్దకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి రాజకీయాలకు అతీతంగా హుందాగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తే దానికి సంబంధించి కేటీఆర్ అలాగే కౌశిక్ రెడ్డి ప్రవర్తించేటువంటి తీరు ఇదేనా అనేటువంటిది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. స్వయంగా సీఎం వచ్చినా మర్యాద ఇవ్వరా అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ చావును కోరుకున్నటువంటి వాళ్లకు ఎందుకు మర్యాద ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.